నాటకాలు ఎన్ని వేసుంటారు సార్ మొత్తం? నేను చాలా నాటకాల్లో చిన్నప్పుడు పార్టిసిపేషన్ చేసేవాడిని. అన్యాయస్థానం అనే నాటకం చాలా సార్లు వేసాం. హ్మ్. అది కాకుండా నాకు బాగా వీరపాణి కట్టబొమ్మనని ఆ ఏకపాత్ర అభినయం చేశాం. దాంతోటి అందరూ కట్టబొమ్మన అనేవాళ్ళు. ఆ విధంగా కాలేజీ డేస్ లో బాగా అయితే ఎస్వి రంగారావుని ఇమిటేట్ చేసేవాడిని. ఇమిటేషన్ అంటే ఆయన లాగా డైలాగ్ చెప్పేవాడిని. చెప్పండి సార్ ఒకసారి మా కోసం. ఎన్టీ రామారావు లాగా కూడా చెప్పేవాడిని. చెప్పండి సార్. ఓయి పాంచాలను కురుచి కురువీర కుమారులారా, అవిక్రమ పరాక్రమ సమయోధులారా, మోగించండి రణపేరి, పూరించండి విజయ శంఖం, మొక్క మోరి మీ ధైర్య సాహసాలతో ఒక్కముడిగా విజృంభించండి. అరవీర సందోహ సర్వనాశన సంభరిత పూర్లకు సైనికులు వీరావేశం ముందు మీ తుపాకులు శక్తిహీనమైపోక మానవు. కరద్వయమున కరవాలములు ధరించి శరవేగముతో మీ పీకలు మూకలు తెగవేసే నా దండనాయకుల ముందు మీ పదాతిశీలతో సార్ మీకు ఒక సవినయమైన సవాల్, ఈ డైలాగ్ లోకేష్ గారు చెప్పిస్తారా? ఎన్టీఆర్ గారు కూడా చెప్పండి. ఇదే ఎన్టీ రామారావు గారు మాట్లాడితే ఏ విధంగా ఉంటుందని అంటే దుర్యోధన దానిలోనేమో వేరే విధంగా ఉంటుంది. ఎస్వి రంగారావు గారు మరొక మాణిక్య వజ్రవైడూరి నేల గోమేది కానీ మరకత మాణిక్య వజ్రవైడూరి నేల గోమేది కానీ నీలాంకృత నవ్య స్తంభ రాజంబులతో విరాజులుచున్న ఈ సభా మండపం మాది దాయాదులకు లభించి మా హృదయానికి ఆయన చెప్తాడు ఆయన. అది ఎన్టీ రామారావు గారు అనుకో, రవీర సందోహ సర్వనాశన సంభరిత పూర్ణులకు మా సైనికులు అంటే ఆ టైప్ లో ఉంటది ఆయన. అద్భుతం. అవి కూడా దుర్యోధన టైప్ లో అయితే ఆయన వేరే విధంగా ఉంటది అనమాట. మరొక మౌరిక్య వజ్ర వైడూర్య నీలగోవేది నీలంకృత నవ్యస్తంభ రాజంబులతో అట్టంటాడు ఎన్టీఆర్. బాగా స్టడీ చేశారు సార్ మీరు. చాలా ఇంత నాటకానుభవం ఈ మధ్యలో ఏమి లేవు కదా? స్టూడెంట్ డేస్ లో ప్రజా జీవితంలోకి వచ్చాక, సర్వీస్ లోకి వచ్చాక మొత్తం. రవీంద్ర భారతిలో వీళ్ళకి ఒక కల్చరల్ మీట్ ఉండేది ఎమ్మెల్యే. అప్పుడు స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండేవి, కల్చరల్ యాక్టివిటీస్ ఉండేవి. అప్పుడు పార్టిసిపేట్ అంటే స్టూడెంట్ డేస్ కాకుండా యాజ్ ఎమ్మెల్యే కూడా అప్పుడు పార్టిసిపేట్ చేశారు. అందుకని అవి కొద్దిగా వస్తా ఉంటాయి. ప్యాషన్, ఇంట్రెస్ట్. పుస్తకాలు చాలా చదువుతారట కదా మీరు? చదువుతాను బాగా, బుక్ రీడింగ్. మీరేం చేస్తారు సుధారాణి గారు? మై ప్యాషన్ ఇస్ మై హోమ్. అదే, హోమ్ స్వీట్ హోమ్. హోమ్ స్వీట్ హోమ్. బెస్ట్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఎ వైఫ్, యాజ్ ఎ మదర్. అదే చెప్పాం కదా నాకు. అద్భుతం. బ్యాక్ అసలు రైట్ సార్.